మా పరిశుద్ధమైన మా పరమ తండ్రి యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు నాయనా. వాక్యమై ఉన్న దేవుడు యేసయ్యా, వాక్యముతో నీవు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి యేసయ్యా. అయ్యా నీకే స్తుతులు నాయనా, స్తోత్రముల తండ్రి. అయ్యా దేవదాసురాలైన ప్రభు అయ్యా నిలబడేది నీవు, మాట్లాడేది నేను అన్న స్వామి యేసు ప్రభు అయ్యా నీవు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా మా బాధలలో ఇదే మాకు నెమ్మది కలిగించని కీర్తనాకారుడు అన్నట్లుగా తండ్రి. అయ్యా నీ వాక్యమే అయ్యా నన్ను బ్రతికించను అన్నట్లుగా దేవా, ఈ వాక్యమే అనేకమైన బిడ్డలను తండ్రి యేసయ్యా బాగు చేయమని, బ్రతికించమని అయ్యా కృప చూపించమని తండ్రి. చూసే ప్రతి ఒక్క బిడ్డనే కూడా మా తండ్రి మీరు అయ్యా వాక్కుతో నాయన ప్రభా అయ్యా నాయన ఏ బాధతో ఏ వ్యాధితో ఉన్నారో లేవనెత్తి నాయన మా దేశముని మా రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డనే కూడా మా తండ్రి వాక్కుతో బాగు చేయమని అయ్యా తండ్రి గారిని పరిశుద్ధులు దేవదూతలు ఉంచమని తోడై ఉండమని యేసు నామమున నడుచున్నాను పరమ తండ్రి. మరణాత. మరి దేవుని యొక్క వాక్యము మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుంచి అన్నమాట. ఇటలీ పట్టణము అనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసారులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు మరి తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరినవి. ఆమేన్. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. రాకడ ధ్వనులే భూమిలో ఎటు చూసిన వినబడుచుండు. రాకడ ధ్వనులే భూమిలో ఎటు చూసిన వినబడుచుండు. నన్నును నా జనాంగములను సిద్ధపరచుము దేవా. నన్నును నా జనాంగములను సిద్ధపరచుము దేవా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్య భాగంలో మరి ఇటలీ అనబడిన పట్టణములో ఎవరున్నారంటే శతాధిపతి అయిన కొర్నేలి, ఆయన పేరు కొర్నేలి. మరి అతడంట భయభక్తులు కలవాడు. ఎట్లా ఉన్నాడంట? దేవుడి యందు భయము భక్తి కలిగిన వాడు. కైసార్లో ఉన్నాడనమాట అతడు. మరి అతడంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉండి ఎట్లా ఉన్నాడంట? ఇంటి వారందరితో కూడా, మరి ఆయన ఒక్కడే కాదు కానీ తనకున్న బిడ్డలు కూడా అందరూ కూడా దేవుని యందు మరి భయభక్తులు కలిగి జీవించుచు ఉన్నారంట వాళ్ళు. మరి ఆయన ఏం చెప్తున్నాడంటే మరలా ప్రజలకు బహు ధర్మము చేయుచు, మరి లేదు
వారు మరి ఉంటారు కదా గ్రామంలోనైనా, మరి వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నాడంటే బహుధర్మం చేస్తున్నాడు అనమాట. ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు ఆయన. మరి మనందరం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చే మరి దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనందరం కూడా ఏం చేయాలి? ఈయన ఏం చేస్తున్నాడు? ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం కూడా ఏం చేయాలంటే మరి రాత్రి పూట మరి పొద్దుగూకినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి లైట్ వేసి ఏం చేస్తున్నాం అంటే చీకటి పడిందని మరి ఎట్లా లైట్ వేస్తున్నాము? మరి మన యొక్క గృహంలో కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన దీపాన్ని వెలిగించుకోవాలి. ఈయన ఏం చేస్తున్నాడు? ఇంటి వారందరితో కూడా మరి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఏకూజామున లేసి యెహోవా నామములో మరి తల్లులమైన మనం ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. మరి పగలు ఇంచుమించు 3 గంటల వేళప్పుడంట ఏం చేస్తుందంటే దేవుని దూత అతని యొద్దకు వచ్చిందంట. ఎవరి యొద్దకు వచ్చింది? ఇక్కడ మనం చెప్పాలి. దేవుని యొద్దకు మరి దేవుని దూత అతని యొద్దకు వచ్చింది అనమాట. ఎందుకు వచ్చింది? అతడంట దూత వైపు తేరి చూసి భయపడ్డాడంట. అయితే అంటున్నాడు, ప్రభువా ఏమని అడిగినప్పుడు అందుకు దూత అంటుందే, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. మరి ఏమంటుందంటే ఇక్కడ మరి నీవు చేసే ధర్మ కార్యములు, నీవు చేసే ప్రార్థన మరి దేవుని యొక్క సన్నిధానములోకి చేరిని అని మరి దూత మరి ఆయనతో చెప్తుందన్నమాట. అప్పుడు నీవు ఇప్పాకు మనుషులను పంపించి పేతురు అను మారు పేరు గల సిమోనును పిలిపించమంటుందన్నమాట దేవదూత వచ్చి. అప్పుడు అంటున్నాడు, అతడు సముద్రపు దరినున్న సిమోను అను ఒక చర్మకారుని అంట దిగి ఉన్నాడని అతనితో చెప్తుందన్నమాట. ఎవరిని పిలిపించమంటుంది ఇక్కడ? దేవదూత చెప్తుందన్నమాట. పేతురు అనే మారు పేరు గల సిమోను అను ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీవు పిలిపించమని దేవదూత కొర్నేలుతో చెబుతుందన్నమాట దర్శనములో. మన అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారి మరి తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఇప్పాకు పంపాడనమాట. హల్లెలూయా. మరి ఏమంటున్నాడంటే దేవదూత, నీవు ఒక మరి ఆయన కూడా ఒక ప్రవక్త పేతురు, మరి ఆయన ఉన్నాడు, ఆయన్ని నీవు పిలిపించమని మరి చెప్పుచూ ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్న నమ్మకం కలిగిన ఒక 2 మనుషుల్ని మరి ఆయన పిలిపించాడనమాట. పిలిపించి ఎక్కడికి పంపించాడంటే మరి వాళ్ళు మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ కంట పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీద ఎక్కాడంట. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తానికి ఎక్కడికి ఎక్కాడంట? పేతురు గారు ఒక మిద్దె మీద ఎక్కాడు. అతడంట ఆకలి కొని మిక్కిలి ఆకలి కొని భోజనము చేయబోలేడు అనమాట. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రార్థన చేయడానికి మిద్దె మీద ఎక్కాడు. ఆయనకంట మరి మిక్కిలి ఆకలి కొన్నాడు, భోజనము చేయబోలేడు. ఇంటి వారంట చిత్తము చేయించి ఉండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబట్టయు 4 చెంగులు పట్టి పెద్ద దుప్పటి మరి చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూశాడంట ఆయన. మరి ఏం చూశాడు? దర్శనంలో ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూశాడనమాట. ఆయన ఆకలి కొంటున్నాడు అనమాట. మరి అప్పుడు అంటున్నాడు, అందులో భూమి అంతటా ఉండు సకల విధములైన చతురాద జంతువులు, పాగు పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయంట. ఏమున్నాయంటే ఆ పాత్రలో మరి జంతువులు, ఆకాశ పక్షులు, పురుగులు ఉన్నాయంట ఆ పాత్రలో. మరి అప్పుడంట పేతురు నీవు లేచి మరి సంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడిందనమాట. ఏం చెప్తున్నాడు దేవుడు? పేతురు నీవు లేచి మరి వాటిని సంపుకొని తినమని ఒక శబ్దం ఆయనకి వినబడుతుందన్నమాట.
దేవుడు చెప్పుచూ ఉన్నాడు. అయితే పేతురు అంటున్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా సరే నేను ఎప్పుడూ కూడా తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దం అతనికి వినబడిందన్నమాట. దేవుడేమో మరి వీటిని నిషిద్ధమైన వాటిగా నీవు ఎంచవద్దు, ఈ పవిత్రమైన వాటిని నీవు ఎందుకు అట్లా చేసుకుంటున్నావు అని మరి దేవుడు మరలా రెండో మారు చెప్పినప్పుడు అలాగ 3 మార్లు జరిగిందంట. వెంటనే ఆ పాత్ర అంటే ఆకాశానికి ఎత్తబడింది. హల్లెలూయా. మరి ఆయన తీసుకుని తినలేదు వాటిని. మరి దేవుడైతే పవిత్రమైన వాటిగా ఎంచుకుని నీవు తినమంటున్నాడు, కానీ పేతురైతే అంటున్నాడు, నిషిద్ధమైన వాటిని నేను ఎప్పుడు కూడా మరి తినలేదయ్యా అని మరి దేవుడితో చెప్పుచూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి ఇదే 10వ అధ్యాయంలో 34వ వచనంలో అంటున్నాడు పేతురు గారు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. హల్లెలూయా. మరి ఈ లోకంలో దేవుడు పక్షపాతి కాదనమాట. ఆయన మరి న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన ఈ సర్వలోకాన్ని కూడా రక్షించడానికి వచ్చిన సర్వాధికారి అయిన దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభు పక్షపాతి కాదు అని మరి చెప్పుచూ ఉన్నాడనమాట. మరి ఆయన ఆ విధముగా వచ్చి చెప్పాడు. మరి అప్పుడు ఆయన కొర్నేలి ఇంటికి వచ్చాడనమాట. ఎక్కడికి వచ్చాడు? కొర్నేలి ఇంటికి మరి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఈ మాటలు మరి వాళ్ళతో చెప్పుచూ ఉన్నాడనమాట. దేవుడు పక్షపాతి కాదని, మరి ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఏమంటున్నాడు? ప్రతి ఒక్క జన్మను కూడా మరి ఆయనకు భయపడి నీతిగా ఎవరైతే నడుచుకుంటారో మరి వారిని ఆయన అంగీకరించును అంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట. ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు అని మరి యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యోదాయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించెను అనినది, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడించబడిన వారందరినీ కూడా స్వస్థపరుచుతూ సంచరించుచుండెను అని మరి పేతురు గారు ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి వాళ్ళందరితో కూడా మరి చెప్పుచూ ఉన్నాడన్నమాట. దేవుడు ఎవరంట? మరి ఆయన పరిశుద్ధాత్మతో శక్తితో కూడా ఆయన్ని అభిషేకించాడంట. యేసు ప్రభువుని దేవుడు మరి లోకానికి పంపించాడు. ఆయన మరి అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ కూడా స్వస్థపరుస్తూ ఆయన సంచరించుచూ ఉన్నాడు. ఈ లోకంలోనికి వచ్చాడు, అనేకమైన మరి బిడ్డలను బాగు చేయించు ఉన్నాడు అని మరి ఆయన పక్షపాతి కాదు, నిజమైన దేవుడు యేసు ప్రభు అని ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో దేవుడు వారిని బాగు చేస్తాడు అని మరి ఆయన దేవుడిని గురించి ఇక్కడ మరి కొర్నేలి ఇంటిలో కూడి ఉన్న ప్రజలందరితో కూడా ప్రభు మాటలు చెప్పుచూ ఉన్నాడు అనమాట. ఆయన ఎప్పుడైతే మరి దేవుని యొక్క మాటలు చెప్పుచూ ఉన్నాడో మరి వినే వారందరికీ కూడా పరిశుద్ధాత్మ అన్ని జనులు సైతం అంట మరి దిగి వచ్చినట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మరి మనం చూస్తున్నాం అనమాట. హల్లెలూయా. మరి దేవుని అంటూ భయభక్తులు కలిగి తన యొక్క కుటుంబంతో సైతం కూడా దేవుణ్ణి ప్రార్థించుచూ ఉన్న కొర్నేలు వలె మరి మన బిడ్డలను, మన కుటుంబాన్ని కూడా మనం చిత్తపరుచుకుని మరి అనేకమైన బిడ్డలను కొన్ని సామెతల గ్రంథములు కూడా 14వ అధ్యాయంలో మరి ఆమె ఏమంటారంటే, జ్ఞానము కలిగిన స్త్రీ మరి తన ఇల్లు కట్టుకుని ఇతర ఇల్లు ఎట్లయితే కట్టిందో మనందరం కూడా మన ఇల్లు కట్టుకుని మరి ఇతర ఇల్లు కట్టే బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మనందరి వెనుకట్లో మరి దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువా, ఈ మా నాయన ఎన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నీవు భద్రపరచండి తండ్రి. అయ్యా, ఇదిగో కొన్నేళ్ళ ఇంటిలోనికి వచ్చిన పేతురు గారు తండ్రి
అయ్యా నీ యొక్క మాటలు చెప్పినప్పుడు నాయన దేవుని యొక్క ఆత్మ అయ్యా ఇనే ప్రతి యొక్క బిడ్డ పైకి దిగి వచ్చింది స్వామి యేసయ్య. అయ్యా అట్టి వల్లే నాయన ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉంటారో తండ్రి, ఎంతమంది అయితే నాయన నీ యొక్క వాక్యాన్ని చూడాలని ఆశతో ఆసక్తితో నా తండ్రి అయ్యా ఉంటారో దేవా యేసు ప్రభయ్య. వినే ప్రతి బిడ్డని చూచే ప్రతి బిడ్డని కూడా నాయన నీవే నీ ఆత్మచేత నాయన అభిషేకించి నా తండ్రి బిడ్డలో ఉన్న బాధలు వ్యాధులు నీవు తీసివేసిన ఆయన అయ్యా యేసు ప్రభ అయ్యా ఈ సర్వలోకములో నాయన ఈ సువార్త ప్రకటించుచు ఉండగా తండ్రి యేసు ప్రభ నీవే నా తండ్రి అయ్యా అభిషేకించి నీ బిడ్డలుగా ఆదరించి ఆదుకుంటామని కూడిన మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ తండ్రి తోడై నడిపించమని చిలువనాథుడైన కలువరినాథుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత.